మనం ఇవాళ వెనక్కాయ పచ్చడి చేసుకోండి. వెనక్కాయని ఇలా కొట్టుకోవాలండి. కొట్టుకుని చక్కగా ఇలాగ ఓపెన్ చేస్తే లోపల గుజ్జు ఉంది కదండి, ఇదంతా తీసుకోవాలి. యాక్చువల్గా కొంచెం పండితే ఇలా ఉంటుందండి. ఇలా పండినవన్నీ చక్కగా ఇలా తీసుకుని లోపల ఒక స్పూన్ తోటి ఈ గుజ్జు అంతా తీసేసుకున్నాము మనము, ఈ పల్పు అంతాను. సో ఇలా స్పూన్ పెట్టి ఇలా తీస్తే ఇలా 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 అంతా వచ్చేస్తుందండి. సో చూసారు కదండి, ఇలా పల్పు అంతా వచ్చేస్తుంది. ఈ పల్పు అంతా వచ్చేసింది. ఏం చేయాలంటే మనము 2 రకాలుగా పచ్చడి చేసుకోవచ్చండి. ఇవాళ ఒక రకం పచ్చడి చేసి చూపిస్తాను. ఈ పల్పు అంతా ఇలా చేసుకుని ఉంచుకోవాలి. ఒక తవా పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకున్నామండి పోపుకి. మన కారాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఇలాగ పచ్చిమిరపకాయలు ఇలా ఘాటు పెట్టుకోవాలండి, లేకపోతే పేలుతాయి. సో జాగ్రత్తగా చూసుకోండి, ఇలా ఘాటు పెట్టుకోవాలి జాగ్రత్తగా. అలాగే ఎండుమిరపకాయలు రెడీ చేసుకోవాలండి. తవాలో ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం మెంతులు అండి, ఒక 1/2 స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. నేను ఒక 3 వెలక్కాయలకి చేస్తున్నాను కదా, ఒక 1/2 స్పూన్ మెంతులు చూసారు కదండి, ఒక 1/2 స్పూన్ మెంతులు అండి. అలాగే ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ మినపప్పు అండి వేసుకుని పోపు చక్కగా ఎర్రగా వేయించుకోవాలి. ఈ లోపల మనము ఇంగువ రెడీ చేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పోపు వేగే లోపల ఇందులో కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకున్నామండి. చూసారు కదండి, ఇలా పసుపు ఉప్పు యాడ్ చేసుకుని ఇలాగా ఉంచుకోవాలి మనము. ఈ లోపల పోపు వేగిందో లేదో చూసుకున్నాము. పోపు వేగుతుంది కదండి. ఇప్పుడు ఇందులో మనము కొంచెం ఇంగువ, మన టేస్ట్ని బట్టండి. ఇంగువ ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు వెలక్కాయ కదండి, కొంచెం ఆ స్మెల్ దీనికి మనం ఇంగువ ఎక్కువే వేసుకోవాలి. సో మీకు ఇంగువ టేస్ట్ని బట్టి మీరు ఇంగువ వేసుకోవచ్చండి. ఇంగువ అంటే స్మెల్ ఇష్టమైన వాళ్ళు ఎక్కువ, స్మెల్ తక్కువైన వాళ్ళు తక్కువను. అలాగే ఇప్పుడు ఇందులో వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఈ వేడికి వేగిపోతాయండి, లేకపోతే మాడిపోతాయి. చూసారు కదా, వేగిపోయింది. చూసారు కదండి, పేలుతున్నాయి. అందుకని జాగ్రత్తగా కాటు పెట్టుకోవాలండి, లేకపోతే పైకి పేలుతాయి. జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు ఇది చల్లారనిచ్చి మిక్సీలో వేసుకున్నామండి. ముందు పోపు మిక్సీలో వేయాలి. చెక్క ముక్క నలిగాక అప్పుడు ఈ పల్పు కూడా యాడ్ చేసుకుని మిక్సీ వేసుకున్నాము. చూసారు కదా, నేను స్టవ్ ఆఫ్ చేస్తేనే నేను ఆ వేడికే ఆ హీట్కే ఇదిగో చూసారు కదా వేగిపోయాయి. ఇప్పుడు ఇది మనం మిక్సీ జార్లో తీసుకుని మిక్సీ వేసుకున్నాం చల్లారనిచ్చి. సో పోపు చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ వేసేసుకున్నాము. సో చూసారు కదండి, ఇలా చెక్క ముక్క అవనిచ్చి ఇప్పుడు ఈ పల్పు ఉంది కదండి, ఈ పల్పు కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని ఎక్కువ తిప్పక్కర్లేదండి, లైట్గా ఒకసారి తిప్పితే సరిపోద్ది. జస్ట్ ఒక్కసారి ఇలా తిప్పి తీసేయడమేనండి. మరి ఎక్కువ మెత్తగా అయిపోయినా బాగోదు పచ్చడి. పల్ప్ అంతా యాడ్ చేసుకుని మనం మిక్స్ చేసుకుందామండి. లైట్గా ఒక్కసారి తిప్పుకోవాలి మనం, మర్చిపోవద్దు. సో చూసారు కదండి, మరి ఎక్కువ నలిగిపోకూడదండి, ఇలాగే ఉంటే బాగుంటుంది. ఇలా చక్కగా వేసుకుంటే ఇంకా చెప్పనవసరం లేదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. విత్ హాట్ రైస్లోకి అయితే కర్డ్ రైస్లోకి చెప్పనవసరం లేదు. ఇది సీజనల్ ఫ్రూట్ కదండి, వెలగపండు, వెలక్కాయ వెలగపండు మనం. సో చాలామంది లైక్ చేస్తారు, తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నోట్లోకి వాటర్ అయితే వచ్చేస్తుంది నాకు. తప్పకుండా ట్రై చేయండి, చూడండి. వావ్, యమ్మీ కదా. థ్యాంక్ యూ.